తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఏపీ అంతా కూడా మరి తుఫాన్ ఎఫెక్ట్తో అతలాకుతమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీ స్థాయిలోనే మరి ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది, పంట నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే తెలంగాణలోకి ఈ తుఫాన్ ఎంట్రీ ఇచ్చిందో గత 24 గంటల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్స్ కనుక మనం చూస్తే హైదరాబాద్ నగరంలో మరి పడుతున్నటువంటి ఆ వర్షంతో ప్రజలంతా కూడా భారీ ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్ కనుక మనం చూసినట్టయితే ఈరోజు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్టు, అదేవిధంగా ఆరెంజ్ ఎల్లో అలర్టును జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలు కనుక మనం చూసుకున్నట్టయితే వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్ అలర్టును జారీ చేసింది. ఇక ఆరెంజ్ అలర్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఇక ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే మరి ప్రజల్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాదు నగరానికి సంబంధించి మనం ఒక అప్డేట్ చూసుకున్నట్టయితే జంట జలాశయాలైనటువంటి ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు మరి పూర్తి స్థాయిలో జలాశయాలంతా కూడా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దాదాపు వాటి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడంతో వాటి నుంచి హుస్సేన్ సాగర్లోకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దీని ఫలితంగా హుస్సేన్ సాగర్ సరస్సు కూడా నిండు కుండలా మారింది. ట్యాంక్ బండ్ అంతా కూడా ఇప్పటికే కొన్ని గేట్లను ఓపెన్ చేసి పూర్తి స్థాయి నీళ్ళనంతా కూడా నిండుతున్నటువంటి నీటిని కూడా కొద్ది కొద్దిగా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొంతా తుఫాన్ ప్రభావంతో రాత్రి అంతా కూడా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధానంగా ట్యాంక్ బండ్, ఇతర పరిసర ప్రాంతాలైనటువంటి ఏవైతే ప్రధాన జంక్షన్స్ ఉన్నాయో ప్యారడైజ్ కావచ్చు, నాంపల్లి జంక్షన్ కావచ్చు, ఇలా ప్రధాన జంక్షన్లో కూడలిలో కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం కనిపించింది. ఈ నేపథ్యంలో కొంత అధికారులు అలర్ట్ అయ్యారు, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ప్రజలకు, నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు, ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సకాలంలో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇటు నీటి నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీలకు సంబంధించినటువంటి ఏదైనా చెత్తా చెదారము ఇవన్నీ కూడా పేరుకుపోతే వాటిని క్లియర్ చేస్తూ మరి రోడ్లపై నిలిచినటువంటి నీళ్లను మరి సకాలంలో వెళ్ళే విధంగా లైన్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా ట్రాన్స్ఫారంలు పేలడం కానీ ట్రాన్స్ఫారంలు ట్రిప్ అయినటువంటి సందర్భంలో, పవర్ కట్ అయినటువంటి ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది, వెంటనే వాటికి మరమ్మతులు చేస్తుంది. మరోవైపు కొన్ని చెట్లు పడుతున్నటువంటి వర్షానికి, అదేవిధంగా వీస్తున్నటువంటి గాలులకు విరిగిపడుతున్నటువంటి సందర్భం దాన్ని జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు వెంటనే క్లియర్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులంతా కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికారులు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏవైనా ఇబ్బందులు కలిగితే ఖచ్చితంగా అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ని కేటాయించి అత్యవసర సమయంలో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందుల నుంచి బయటపడాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. గతంలో మనం చూసాం 1 month బ్యాక్ హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూసాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మరి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఫుడ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలకు గతంలో మనం చూసాము ఎంజీబీఎస్ లాంటి బస్టాండు ఎన్నడూ లేని విధంగా నీట ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. సో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు, అధికార కాంగ్రెస్ పార్టీ, అధికార యంత్రాంగం అంతా కూడా, ప్రభుత్వం అంతా కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జంట జలాశయాలకు చేరుతున్నటువంటి వరద నీరుతో మెల్లమెల్లగా నీటిని కూడా కిందికి వదులుతున్నారు. ప్రధానంగా నాగర్ కర్నూలు, రంగారెడ్డి, మహబూబా నగర్, ఈ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాల నేపథ్యంలో మరి జంట జలాశయాలు నిండు కుండలా మారుతున్నప్పుడు మరి అధికారులంతా కూడా వాటిని కొద్ది కొద్దిగా నీటిని
కిందికి వదలాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి ప్రజల్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల్ని, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. పసిపిల్లల్ని దయచేసి కురుస్తున్నటువంటి వర్షాలకు బయటకు పంపొద్దు. పొంగుతున్నటువంటి నాలాలు కావచ్చు, డ్రైనేజీలో కొట్టుకుపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. గతంలో జరిగినటువంటి ప్రమాదాలని అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రజలు అవసరం, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ సలహాలు, సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల పాటు ఇంకొక 2-3 రోజుల పాటు ఇలాగే తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు అయితే ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ మరి ప్రభుత్వాలు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పల్లెల్లో ఉన్నటువంటి రైతన్నల్ని మరి అధికారులు ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే కొనుగోలు సెంటర్లకు వచ్చినటువంటి వరిధాన్యం కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వీటన్నిటిని సకాలంలో కొనాలి. రైతులకు ఖచ్చితంగా మరి వారి యొక్క ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురి చేయకుండా, నష్టపోకుండా అధికారులు సహకరించాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ప్రధానంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేస్తూనే మరి నీళ్ళని నిలవకుండా పూర్తి స్థాయిలో అధికారులు మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతం అప్డేట్స్. సో ప్రతి ఒక్కరు కూడా సెలవులు ప్రకటించాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కురుస్తున్నటువంటి వర్షాలకి ఆఫీస్కి పోవాలన్నా లేకపోతే స్కూల్కి పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు ట్రాఫిక్ కావచ్చు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ఇస్తే బాగుంటుందంటూ కూడా కొంత రిక్వెస్ట్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇప్పటికే నల్గొండ లాంటి కొన్ని జిల్లాల్లో పాఠశాలకు సెలవులు ఇచ్చారు. ఎక్కడైతే రెడ్ అలర్ట్ ఉందో, ఆరెంజ్ అలర్ట్ ఉందో, భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు పాఠశాలకు సెలవులు ఇచ్చారు. బట్ రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తే బాగుంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుందంటూ కొంత సోషల్ మీడియాలో అయితే విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, నాంపల్లి, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.